సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ను దూషిస్తూ పోస్టులు పెట్టిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసులో మళ్లీ కదలిక వచ్చింది. దాదాపు 2 నెలల నుంచి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రా మెడనొప్పి సాకు చూపించి జైలు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అతనికి కొందరు వైద్యులు, జైలు అధికారులు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీసులు పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకునే సమయంలోనూ మెడనొప్పి డ్రామా ఆడినట్లు తెలిసిందే. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు చెప్పడంతో జగ్గయ్యపేట తరలించారు. వర్రా విషయంలో కడప జైలు అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పీటీ వారెంట్పై ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం పీటీ వారెంట్ను కడప జిల్లా జైలు అధికారులకు పోలీసులు ఇవ్వడంతో వర్రా డ్రామాకు తెరలేపినట్లు తెలిసింది. గత 2 వారాల నుంచి మెడనొప్పి పేరు చెప్పి జైలు బ్యారెక్లు కాకుండా జైలు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ అక్కడే ఉంటున్నాడు. మంగళవారం ఉదయం మెడనొప్పి అని చెప్పడంతో జైలు అధికారులు అంబులెన్స్లో రిమ్స్కు తరలించి చికిత్స చేయించారు. కాసేపటి తర్వాత మళ్లీ జైలుకు తీసుకెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి పోలీసు వాహనంలో స్పెషల్ పార్టీ పోలీసుల బందోబస్తు మధ్య మరోసారి వర్రాను కడప రిమ్స్కు తీసుకొచ్చారు. మెడనొప్పికి సంబంధించి ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేయించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సార్లు వైద్యులు పరీక్షలు చేశారు. వర్రాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు నివేదిక ఇవ్వడంతో జైలు అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో జగ్గయ్యపేట పోలీసులకు అప్పగించాల్సి వచ్చింది. సాయంత్రం 6 గంటలకు జగ్గయ్యపేట పోలీసులు వర్రాను అదుపులోకి తీసుకుని వెళ్లారు. వర్రా విషయంలో జైలు అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో ఉన్న వైద్యులు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వర్రా రవీందర్ రెడ్డిపై ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారనే అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీటీ వారెంట్పై వర్రాను జగ్గయ్యపేట మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి పోలీసులు తీసుకెళ్లారు. వైఎస్ విజయమ్మ, షర్మిల, సునీతలపై గతేడాది జనవరిలో అసభ్యకరమైన రీతిలో సామాజిక మాధ్యమాల్లో వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టాడు. గతేడాది ఫిబ్రవరిలో సునీత, షర్మిల హైదరాబాద్లో వర్రాపై పెట్టిన కేసులు ఇటీవలే పులివెందులకు బదిలీ అయ్యాయి. ఈ కేసులపై కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసుల్లోనూ పీటీ వారెంట్పై పులివెందుల పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకునే వీలుందని తెలుస్తోంది.